నా టార్గెట్ వచ్చిందను 28 స్టేట్ ప్లస్ 8 యూనియన్ టెరిటరీస్. మీ బైక్ని మీరు ఎట్లా మెయింటైన్ చేసుకుంటారు? అందరూ ఎక్స్పీరియన్స్ చేయాలి, అట్లాంటి రోడ్ ఏదైనా ఉందా? ఒక ప్లేస్ వచ్చినాను వాటర్ కింద ఇంకా పైన ఉంటా పడుతుంది. ఓకే, ఒక 25 to 30 feet వాటర్ రివర్స్లో పైన పోతుంది. అంటే ఎప్పుడు మీరు నా జర్నీ కంప్లీట్ అయింది అని అనుకుంటారు? ఇంకా ಯಾವುದೇ ఒక కంపెనీ ಯಾವುದೇ ఒక సంఘం ఎక్కడికైనా నాకు స్పాన్సర్ లేదు. ఓకే, వెల్కమ్ టు గో బైక్ టాక్స్. సో గో బైక్ నుంచి మన గో బైక్ వ్యూవర్స్ కోసం బైకర్ కమ్యూనిటీ రిలేటెడ్ డ్రైవర్స్, ట్రావెలర్స్ ఆర్ఎల్స్ మెకానిక్స్, ఓకే, అండ్ బైకింగ్ కమ్యూనిటీ రిలేటెడ్ వాళ్ళందరినీ మన వ్యూవర్స్కి ఇంట్రడ్యూస్ చేయడానికి కోసమని గో బైక్ టాక్స్ స్టార్ట్ చేస్తున్నాము. సో పార్ట్ ఆఫ్ గో బైక్ టాక్స్ ఈరోజు దివాకర్ రెడ్డి. సో ఇతను వచ్చి పాన్ ఇండియా ట్రావెలర్. డియో స్కూటర్ మీద ఆల్మోస్ట్ 600 days స్పెండ్ చేసి ఓకే ఆల్ ఇండియా ట్రావెలింగ్ చేస్తున్నాడు. డియో స్కూటర్ మీద ఫ్రమ్ లాస్ట్ 600 daysగా ఇతను ఆల్ ఇండియా ట్రావెల్ చేస్తున్నాడు. అతను వచ్చి ఈరోజు మన గో బైక్ వచ్చాడు. సో అతనితో మాట్లాడి ఆయన జర్నీ ఎట్లా చేస్తున్నాడు, ఓకే, ఆయన ఎక్స్పీరియన్సెస్ అవన్నీ కూడా తెలుసుకుందాం. వెల్కమ్ టు గో బైక్ టాక్స్ అండి. థ్యాంక్ యూ సార్. సో మీ గురించి తెలిసి ఓకే, సో మీ ట్రావెలింగ్ 600+ days ఓకే ఆల్ ఇండియాలో. సో మీరు గో బైక్కి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సార్. అండ్ మీ జర్నీ సార్ ఓకే, ఇంకా మన దగ్గర చాలా మంది ట్రావెల్ చేద్దాం అనుకునే వాళ్ళు ఓకే ఇన్స్పైర్ అవ్వాలి అనే ఉద్దేశంతో మీతో ఈ పాడ్కాస్ట్ స్టార్ట్ చేసాము. అండ్ థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్. ఈరోజు వచ్చి మనము మీ జర్నీ గురించి, అంటే మీరు ఎట్లా స్టార్ట్ చేశారు, ఓకే, స్టార్ట్ చేశారు అంటే కంటిన్యూ చేయడం అంత ఈజీగా ఉండదు, చాలా డిఫికల్టీస్ వస్తాయి, ఓకే, ఎట్లా మీరు కంటిన్యూ చేయగలుగుతున్నారు, ఓకే, సో దట్ ట్రావెల్ చేద్దాం అనుకునే వాళ్ళకి కొంచెం ఇన్ఫర్మేషన్, కొంచెం మోటివేషన్, ఇన్స్పిరేషన్ మీ సైడ్ నుంచి రావాలనే ఉద్దేశంతోనే మనం ఈ పాడ్కాస్ట్ చేస్తున్నాము. ఓకే సార్, రైట్. సో వెల్కమ్ టు హైదరాబాద్, వెల్కమ్ టు గో బైక్. ముందుగా అందరికీ నమస్కారం. నా పేరు దివాకర్ రెడ్డి. నేను కేజీఎఫ్ బెంగళూరు కర్ణాటక నుంచి నా జర్నీ November 1st, 2023లో స్టార్ట్ చేసినాను సార్. ఓకే, బెంగళూరు ఇంకా వయా హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ ఇంకా ఛత్తీస్గఢ్ పోయినా ఫస్ట్ స్టేట్ మొత్తం విజిట్ చేయడానికి. నా టార్గెట్ ఉంది ఫస్ట్ మన ఇండియాలో ఉండే అన్ని తాలూకాస్ విజిట్ చేయాలని నా టార్గెట్ ఉంది. 5450 తాలూకాస్ ఉంటాయి, మతలబ్ తహసీల్. ఓకే, అన్ని తాలూకు విజిట్ చేయాలని చెప్పి ఛత్తీస్గఢ్ పోయినాను. ఛత్తీస్గఢ్లో మొత్తం అన్ని తాలూకులు కంప్లీట్ చేసినాను. బట్ అక్కడ నాకు ఏం ప్రాబ్లం అవుతుందంటే తాలూకా పోవాలంటే ఒకే రోడ్లో పోవాలి, మళ్ళీ అదే రోడ్లో రావాలి. ఇక్కడ అంటే ఓకే, నార్త్ ఈస్ట్లో పోయింటే మెయిన్ డిస్టిక్కే రోడ్ ఉండదు. అందువల్ల తాలూకాస్ చేయడానికి కొంచెం డిఫికల్ట్ అవుతుందని నెక్స్ట్ స్టేట్ ఇంకా జార్ఖండ్ ఇంకా డిస్టిక్ టార్గెట్ పెట్టుకున్నాను. ఓకే, నా టార్గెట్ వచ్చేసి నేను 28 స్టేట్ ప్లస్ 8 యూనియన్ టెరిటరీస్. ఓకే, అందులో 8 and 6 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. మొత్తం డిస్ట్రిక్ట్ కవర్ చేయాలి. ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్లను మెయిన్ టూరిస్ట్ ప్లేసెస్, టెంపుల్స్ ఏమేమి వస్తాయో మొత్తము కవర్ చేస్తున్నాను. మళ్ళా 2 lakhs kilometers అని టార్గెట్ పెట్టుకున్నాను. ఓకే, ఇందులో ఒక గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అటెంప్ట్ చేస్తున్నాను. ఓకే, ప్రజెంట్ రికార్డు 1,41,000 kilometers ఉంది. అది హిమాలయన్ బైక్ పైన చేసినారు. ఓకే, అది 450cc, నాది 110cc. నా స్కూటర్ను సెకండ్ హ్యాండ్ కొనుక్కున్నాను, కొత్తది కాదు. సెకండ్ హ్యాండ్ బైక్ పైన నేను ట్రావెల్ చేస్తాను. ఓకే, చాలా మందికి ఒక డ్రీమ్ ఉంటుంది లాంగ్ టూర్ చేయాలని. అందరు కాడ పెద్ద అడ్వెంచర్ బైక్, స్పోర్ట్స్ బైక్, కారు ఉండేలేదు. మనము అంత దూరం పోవాలంటే మన దగ్గర ఉండే బైక్లో పయ్యాక అవుతుందని చెప్పి థింక్స్. నేను ఈవెన్ అలాగే థింక్ చేస్తున్నాను. బట్ ఈ స్కూటర్లను ఇక్కడ గాడి మ్యాటర్ కాదు, యావదే గాడీలను మనం బండిలను ఎక్కడికా అంటే పోవచ్చు అని చూపించాలని ఇచ్చిన స్కూటర్ పైన నేను చేస్తున్నాను సార్. సో చాలా మందికి అదే స్టాపింగ్ పాయింట్ లాగా ఉంటుంది, నా దగ్గర వెహికల్ లేదు, నేను ట్రావెల్ చేయలేను అనేది. సో మీరు వాటన్నిటిని రాంగ్ అని ప్రూవ్ చేశారు. ఎవరైనా బడ్జెట్లో ట్రావెల్ చేయాలంటే స్టార్టింగ్ మన 4 lakhs 5 lakhs పెట్టి బండి కొనుక్కొని గేర్స్ అది ఇది అంతా పెట్టే బదులు మన దగ్గర ఎంత ఉందో అంతలోనే ట్రావెల్ చేసేది బెస్ట్ అని నా ఒపీనియన్. ఓకే, బైక్కి మళ్ళా గెజెట్ పైన ఇన్వెస్ట్మెంట్ చేసే బదులు ఆ ఇన్వెస్ట్మెంట్ ట్రావెలింగ్ మీద చేయండి అని నేను చెప్తాను సార్. బడ్జెట్లో చేయాలనుకునే వాళ్ళు ఇన్ కేస్ నీ దగ్గర బడ్జెట్ ఉంది అంటే ఓకే, లేదు నేను లో బడ్జెట్ చేయాలంటే దానిపైన ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్ట్మెంట్ మీరు ట్రావెలింగ్ పైన వేయండి అని నేను చెప్తాను. ఓకే,
మీరు ఇచ్చే అడ్వైస్ చాలా మందికి ఇది హెల్ప్ అవుతుంది అనుకుంటారు. అలాగనే ట్రావెలింగ్ పోయినప్పుడు మనతో ఐఫై హోటల్లో ఉండాలి, ఐఫై ఫుడ్డే తినాలి అని బడ్జెట్లో ట్రావెల్ చేసే వాళ్ళకి అది కూడా కొంచెము అవాయిడ్ చేయండి అని చెప్తాను. ఎందుకంటే మనం ఆల్రెడీ ఇంట్లో ఉంటాము, మనం కంఫర్ట్ చూసుకుంటాం. బట్ ట్రావెలింగ్కి వచ్చినప్పుడు మనం బడ్జెట్లో ట్రావెల్ చేయాలంటే కొంచెం మనం కంఫర్ట్ని కొంచెం వదులుకోవాల్సి పడుతుంది. ఇప్పుడు అవుట్ సైడ్ పోయినామంటే ఒక టూరిస్ట్ ప్లేట్లో 3000 5000 వరకు ఉంటుంది రూము. మనం కొంచెం ట్రై చేస్తే మనకి లో బడ్జెట్లో 500 కూడా దొరుకుతుంది. అక్కడ వేస్ట్ చేసే అమౌంట్ని మీరు ఇక్కడ బడ్జెట్ని రిడ్యూస్ చేసుకుని అదే బడ్జెట్ని మీరు ట్రావెలింగ్ ప్లేస్ ఇంకొక 4 ప్లేసెస్ చూడవచ్చు అని చెప్పచ్చు. ఓకే, కరెక్ట్. సో సార్, స్టార్టింగ్ నుంచి మీ జర్నీ తీసుకుంటే, ఓకే, ఈ జర్నీ పాన్ ఇండియా రైడర్ పాన్ ఇండియా ట్రావెలర్, ఈ జర్నీ ఎందుకు సార్, జర్నీ ఎందుకు చేయాలని అనిపించింది? యాక్చువల్లీ నాది చైల్డ్హుడ్ ఇంకా ఒక డ్రీమ్ ఉంది ఆల్ ఇండియా చేయాలని. బట్ ఇంత తొందరగా చేస్తానని నేను అనుకోలేదు. నా రిటైర్మెంట్ లైఫ్లో చేయాలని అనుకోను. లాక్డౌన్ టైంలో కొంచెం ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు వేరే వాళ్ళంతా యూట్యూబ్లో ఫేస్బుక్లో అంతా వీడియో చూసి నేను కొంచెం ఇన్స్పైర్ అయినాను. చాలా మంది చెప్తున్నారు నేను ఆల్ ఇండియా టూర్ చేసినాను, ఆల్ ఇండియా చేస్తున్నాను అని చెప్తున్నారు. బట్ వాళ్ళంతా వీడియో చూస్తే వాళ్ళు ఏమంటే ఒక స్టేట్లో వచ్చినంటే మెయిన్ ఒక 2-3 ప్లేసెస్ విజిట్ చేసుకొని నెక్స్ట్ స్టేట్కి వెళ్ళిపోతారు. అలాగే అన్ని స్టేట్లు కవర్ చేసుకొని మేము ఆల్ ఇండియా చేసినామని చెప్తున్నారు. బట్ ఆల్ ఇండియా అంటే అలా కాదు, ఇండియాలోనే మొత్తం ప్లేసెస్ కవర్ చేస్తే ఆల్ ఇండియా అవుతుందని చూపించాలని ఈ ఒక ట్రావెలింగ్ చేస్తున్నాను. నాది ఒక డ్రీమ్ ఉంది సార్ ఆల్ ఇండియా చేయాలని. ఓకే, గ్రేట్ సార్. సో సార్, అసే గో బైక్ అనేది బైక్ సర్వీస్ కంపెనీ. ఓకే, సో గో బైక్లో వచ్చే కస్టమర్స్ అందరు కూడా బైక్ వాడుతూ ఉంటారు. ఓకే, సో మీరు బైక్ తీసుకొని ఇంకా దాన్ని ఎక్స్ట్రీమ్ కండిషన్లో కూడా నడిపేసి వచ్చారు. మీ బైక్ని మీరు ఎట్లా మెయింటైన్ చేసుకుంటారు? ఓకే, అంటే మీరు ట్రావెల్కి ముందు ఎట్లా చెక్ చేసుకుంటారు, ట్రావెల్ చేసిన తర్వాత ఎట్లా చెక్ చేసుకుంటారు, సో దట్ మీరు ఎక్కడ అన్స్టాపబుల్ లాగా మీ బైక్ని మీతో ట్రావెల్ చేసేలాగా అవుతుంది. సో ఆ బైక్ మెయింటెనెన్స్ ఎట్లా చేస్తారు అనే దాని గురించి చెప్పండి. నాది చిన్న స్కూటర్ కాబట్టి నాకు ఎక్కువ మెయింటెనెన్స్ రాదు నా బండికి. నాకు మెయిన్ వచ్చేది ఇంజన్ ఆయిల్. ఎవ్రీ 2000 కిలోమీటర్స్కి ఒకసారి ఇంజన్ ఆయిల్ చేంజ్ చేసుకోవాలి. మళ్ళీ 3-4-5 కిలోమీటర్కి ఒక జనరల్ సర్వీస్, ఒక బ్రేక్ షూస్, లేదంటే ఒక ఎయిర్ ఫిల్టర్స్, ఇలాంటివన్నీ చెక్ చేసుకుంటాను. నాకు ఆల్ ఓవర్ ఇండియా రైడర్స్ కమ్యూనిటీ గ్రూప్లో ఉన్నాను. ఒక 2-3 గ్రూప్స్ ఉంది మాది, వాట్సాప్ గ్రూప్స్. అక్కడ పైన అంతా ఇక్కడ ఎవరైనా రైడర్ దొరికితే వాళ్ళ దగ్గర నేను వాళ్ళ సజెషన్ తీసుకుంటాను. గ్యారేజ్ అయితే బెస్ట్, ఎక్కడ అయితే మనకి బాగా చేయిస్తారు అని చెప్పేసి. ఇక్కడ హైదరాబాద్కి వచ్చినాక మీ గో బైక్ రిఫర్ చేసినారు. మళ్ళీ నేను గూగుల్లో రివ్యూస్ వచ్చినాను. మీది ఒక 6 బ్రాంచెస్ ఉంది నేను తెలుసుకున్నాను. మళ్ళీ వచ్చి చూస్తే మార్నింగ్ కూకట్పల్లి బ్రాంచ్ పైన అక్కడ మంచి సర్వీస్ చేయించినారు నా బండికి. ఇప్పుడు ఇక్కడ 7 బ్రాంచ్కి మీరు పిలిచినారు కాబట్టి ఇక్కడ వచ్చినాను. థ్యాంక్ యూ అండి. సో ఇంకా మీరు ఇప్పుడు వరకు ఆల్మోస్ట్ ఒక 80,000 కిలోమీటర్స్ తిరిగారు. అవును సార్. ఓకే, సో ఇండియాలో డిఫరెంట్ స్టేట్స్ అన్ని కూడా కవర్ చేశారు. మీకు తెలిసిన దాంట్లో ఓకే, ఆ బెస్ట్ రోడ్ ఇక్కడ నుంచి ఇక్కడికి జర్నీ చేయడము, మంచి రోడ్ జర్నీ, ఓకే, అది అందరూ ఎక్స్పీరియన్స్ చేయాలి, అట్లాంటి రోడ్ ఏదైనా ఉందా సార్? ప్రతి ఒక్కరు బైకర్ డ్రీమ్ వచ్చినాను. K2K అంటే కన్యాకుమారి టు కాశ్మీర్. ఇది లాంగెస్ట్ హైవే ఇన్ ఇండియా. అందరికి ఈ హైవే పైన ఒకసారైనా ట్రావెల్ చేయాలని ఉంటుంది. బట్ అది నార్మల్ సార్, ఆ హైవేలో పోయే ఆ ఫీల్ ఉండదు. మనం ఏం ఇన్నర్ పోతాము, ఒక విలేజెస్ సైడ్స్, ఒక వెదర్ మనకి ఫారెస్ట్ ఇట్లా ఇన్నర్ సైడ్ పోతే అక్కడ మనకి వచ్చే ఫీల్ హైవేలో రాదు సార్. ఓకే, సో మీరు ఎవరైనా ట్రావెల్ చేస్తాం అనుకుంటే ఈ రోడ్ నుంచి ఈ రోడ్ వరకు ట్రావెల్ చేస్తే ఆ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. ఓకే, అట్లా సజెస్ట్ చేసే ప్లేస్ ఏదైనా? ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్కటి ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది సార్. ఓకే, నాకు ఛత్తీస్గఢ్లో ఒక 2-3 జాగాస్ మంచి ఇంట్రెస్టింగ్ ఉంది. జల్జలి అంటారు, సరౌండింగ్ 20-30 కిలోమీటర్స్ సరౌండింగ్ లో 2-3 ప్లేసెస్ వస్తాయి. ఒక ప్లేస్ వచ్చినాను వాటర్ కింద ఇంకా పైన ఉల్టా పోతుంది సార్. ఓకే, ఒక 25-30 ఫీట్ వాటర్ రివర్స్ లో పైన పోతుంది. ఓకే, అంటే ఒక కొండ మాత్రం ఉంటుంది, దిగుని కింద ఇంకా పైన రివర్స్ లో పోతుంది వాటర్. ఓకే, ఆ ఇంట్రెస్టింగ్ నాకు ఇండియాలో మళ్ళీ వేరే ఎక్కడ నేను చూడలేదు, ఫస్ట్ టైం అక్కడ చూసినాను. అక్కడ ఈ మ్యాగ్నెటిక్ హిల్ ఉంది. మ్యాగ్నెటిక్ హిల్ ఒక 2-3 ప్లేసెస్ లో ఉంది ఇండియాలో. లేహ్ లదాఖ్ లో ఉంది, గుజరాత్ లో ఉంది, ఇక్కడ ఉంది. మళ్ళా ఒక జమీన్ ఉంది సార్, ఒక లేక్. ఆ లేక్ పైన మనం ఇట్లా జంప్ చేస్తామంటే ఆ జమీన్ ఇట్లా స్ప్రింగ్ మాదిరి
ఇదైతా ఉంటుంది. ఓకే ఓకే. అది నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది. అది ఎక్కడ సార్, ఏ స్టేట్? అది ఛత్తీస్గఢ్ అని. ఇవి అంతా సరౌండింగ్ 20-30 కిలోమీటర్స్ వస్తుంది. జల్జలి అనే ప్లేస్ లో వస్తుంది. ఓకే. మళ్ళీ అట్లాంటి ఇంకా ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ అంటే నాకు త్రిపురలో ఒకటి న్యాచురల్ గ్యాస్ వస్తుంది, వాటర్ వస్తుంది భూమిలోని. ఇంకా దానికి ఒక్కసారి మనం ఏమన్నా ఫైర్ చేసినామంటే కంటిన్యూస్ ఫైర్ అలాగే పోతానే ఉంటుంది. న్యాచురల్ గ్యాస్ వస్తుంది ఆ వాటర్లో. ఓకే. అది నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. మళ్ళీ ఎన్నో అద్భుతాలు చూసినా సార్, ఎన్నో విచిత్రాలు అద్భుతాలు చూసినాను. గుజరాత్లో ఒక టెంపుల్ పోయినాను, సూర్య ప్లేస్ నేమ్ గ్యాప్ లేదు, డైరీలో రాసి పెట్టినాను. అక్కడ సార్ ఈవినింగ్ 6 o'clock ఎగ్జాక్ట్ 6 o'clock ఒక నమిల్ పికాక్ వచ్చి ఆ టెంపుల్ పైన గోపురం పైన కూర్చుంటేనే అక్కడ ఆరతి స్టార్ట్ అయింది. ఎవ్రీడే అవుతుంది. కంటిన్యూస్ ఎవ్రీడే వస్తుంది. ఎంతే వర్షం ఉండి ఎంత ఎండ ఉంది ప్రతిరోజు పక్క టైంకి వస్తుంది. ఆ పికాక్ వచ్చి అక్కడ కూర్చొని అది కూర్చుని సౌండ్ చేస్తుంది కదా, ఆ సౌండ్ చేసినాక ఇక్కడ మా టెంపుల్లో ఆరతి స్టార్ట్ అయ్యింది ఎవ్రీడే. గుజరాత్ స్టేట్ లో ఉంది. ఓకే. ఇలాంటి ఎన్నో అద్భుతాలు ఎన్నో విచిత్రాలు చూసినా సార్. అట్లానే బెస్ట్ రోడ్ చెప్పారు. వర్స్ట్ రోడ్ ఇంకా బాగా కేర్ఫుల్ గా ఉండాలి, లేదంటే వెళ్ళదు ఆ రోడ్ లో అనేది, అట్లాంటి రోడ్. అలాంటిది నార్త్ ఈస్ట్ వర్స్ట్ ఉన్నాయి. నార్త్ ఈస్ట్ మీరు వెళ్ళాలంటే బెస్ట్ టైం అంటే వింటర్ సీజన్ లో పోయేది బెస్ట్. ఓకే. వింటర్ అంటే సమ్మర్ అయితే వింటర్ రైనీ సీజన్ లో పోయినామంటే ఎక్కువ ల్యాండ్ స్లైడ్ అయితే ఉంటుంది. మళ్ళీ రోడ్ జాస్తి వర్స్ ఉంటుంది. అక్కడ మనకి తార్ రోడ్ అనేది నాగాలాండ్ లో పోయినామంటే ఒక 2-3 డిస్ట్రిక్ట్స్ కంప్లీట్ అయిందంటే నెక్స్ట్ డిస్ట్రిక్ట్ లో పోయినామంటే మనకి అక్కడ తార్ రోడ్ అనేది లేదు సార్. ఇంకా ఇప్పుడు డెవలప్మెంట్ అవుతా ఉంది. ఫుల్ అంతా ఫారెస్ట్ ఉండేది. ఓకే. మనకి డాంబర్ రోడ్ అనేది దొరకట్లేదు. డిఫికల్ట్ అంటే ఉత్తరాఖండ్ కొంచెం డిఫికల్ట్ ఉన్నాయి రోడ్స్. లేలదాకు అంతా చిన్న చిన్న బండ్లు పోయేదని జాస్తి మంది థింక్ చేస్తారు. బట్ పోతుంది. మనము డ్రైవ్ చేసిన పైన డిపెండ్ ఉంటుంది. ఎట్లా డ్రైవ్ చేసుకొని పోతే పోదు. కేర్ఫుల్ గా ఆ హై ఆల్టిట్యూడ్ లో మనం ఎట్లా పోవాలని మనకి ఒక నాలెడ్జ్ ఉండాలి, ఎట్లా బండి డ్రైవ్ చేస్తే పోతుంది అని చెప్పేసి. ఓకే. లైక్ సార్ ఎవరన్నా వెళ్తే అట్లా మెయిన్ కేర్ఫుల్ గా, అంటే మీరు అన్నారు కదా నాలెడ్జ్ ఉండాలి దాని గురించినది, ఎట్లాంటి పాయింట్స్ వాళ్ళు కేర్ఫుల్ గా గుర్తుపెట్టుకొని డ్రైవ్ చేయాలి అక్కడంటే సార్? ఎక్కువ మన్ను ఉంటుంది సార్. ఓకే. ఇసుక అక్కడంటే ఫాస్ట్ గా పోతే మనకి బైక్ స్కిడ్ అవుతుంది, అంటే వాటర్ ఉంటుంది, స్నోఫాల్ అవుతా ఉంటుంది. అలాంటి టైం అంతా మనం చూసుకొని డ్రైవ్ చేయాలి. ఆ ఇసుకలో డ్రైవ్ చేయడం స్లోగా పోవాలి. మనం ఫాస్ట్ గా పోయినంటే అది ఎక్కడంటే ఎక్కడ స్కిడ్ అవుతుంది. చిన్న చిన్న స్కూటర్ లా పోవాలా, బైక్ లా పోవాలంటే కొంచెం కేర్ఫుల్ గా పోయేది బెస్ట్ ఉంటుంది. అడ్వెంచర్ బైక్ అయితే ఓకే, అక్కడ చిన్న చిన్న బైక్ లా పోవాలంటే కొంచెం చూసుకోకండి. మళ్ళా ఎక్కువ అక్కడ స్నోఫాల్ అవుతా ఉంటుంది, మళ్ళీ వాటర్ ఉంటుంది. ఆ టైం అంతా చూసుకొని పోయేది. అట్లానే ఇప్పుడు ఈ జర్నీ అంతా మీరు స్టార్ట్ చేస్తున్నారు. ఓకే. ఇది ఇంకా ఎప్పటి వరకు మీరు ఈ జర్నీ కంటిన్యూ చేస్తారు? అండ్ ఎప్పుడు మీరు నా జర్నీ కంప్లీట్ అయింది అని అనుకుంటారు? యాక్చువల్లీ నేను టార్గెట్ 2 years లో కంప్లీట్ చేయాలని స్టార్ట్ చేసినాను సార్. ఓకే. బట్ ఇప్పటికి 661 days అయింది. ఈ రోజుకి November 1st 2 years కంప్లీట్ అయింది. బట్ 2 years లో కాదు, ఎందుకంటే ఇంకా నాది 40% పైన పెండింగ్ ఉంది. ఓకే. ఇంకా 1 year 1.5 year పట్టచ్చు. ఎక్కువ ఎక్కడైనా రోడ్స్ ఏమైనా బ్లాక్ అయ్యే, వర్షం ఎక్కువ అయిందంటే ఇంకా టైం ఎక్కువ తీసుకోవచ్చు. బట్ ఇంకా 1 year అంతా కంపల్సరీ పడుతుంది సార్. సో సార్ ట్రావెలింగ్, ఓకే, కెరియర్, ఫ్యామిలీ, ఈ మూడింటిని మీరు ఎట్లా మేనేజ్ చేస్తారు? యాక్చువల్లీ నాది 2022 వరకు నేను బిజినెస్ ఫీల్డ్ వాడిని. తర్వాత కొంచెము పర్సనల్ ప్రాబ్లం వల్ల అంత క్లోజ్ చేసినాను, షెడ్యూల్ చేసినాను మొత్తం. తర్వాత నా ట్రావెలింగ్ స్టార్ట్ చేసాను. యాక్చువల్లీ 2023 ఏప్రిల్లో నా జర్నీ స్టార్ట్ చేశాను. ఎందుకంటే ఫస్ట్ ఒక రైడ్ అది అంటే ఇదే స్కూటర్లో కోల్కతా వరకు పోదామని చెప్పి ట్రై చేసాను. కోల్కతాలో నాకు కొంచెం పర్సనల్ వర్క్ ఉండింది. సరే ట్రైన్లో ప్లేట్ అయ్యే బదులు ఒకసారి ట్రై చేద్దాము అని చెప్పి కోల్కతా వరకు ట్రై చేసినాను. కోల్కతా వరకు ఏం ప్రాబ్లం లేదు. నెక్స్ట్ అక్కడ ఇంకా నేపాల్ నియర్ నుంచి అక్కడ ఇంకా నేపాల్ పైన నేపాల్ ఫుల్ కంప్లీట్ చేశాను. అక్కడ ఇంకా నేపాల్ ఇంకా ఒకసారి లేలదాకా పోవాలా, ఇంత దూరం వచ్చినాను, ఒకసారి ట్రై చేసుకోపోదాము అని చెప్పేసి లేలదాకా, జమ్మూ కాశ్మీర్ లేలదాకా, మనాలి అంతా కంప్లీట్ చేసుకొని మళ్ళీ మా బెంగళూరు రీచ్ అయ్యాను. 55 days లో 13,000 kilometers ట్రావెల్ చేసాను ఫస్ట్ ట్రిప్. ఆ 13,000 kilometers నాకు ఒక ట్రయల్. ఓకే. అన్నాక నాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే, ఈ బండిలో కూడా ఎక్కడికైనా పోవచ్చు, ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. నెక్స్ట్ నాకు ఏమైనా ఒక అచీవ్మెంట్ చేయాలని చెప్పేసి
ఈ జర్నీ స్టార్ట్ చేసిన November 1, 2023 స్టార్ట్ చేసిన. ఓకే కంటిన్యూస్ పోతానే ఉన్నాను. ఓకే రైట్ సార్. సో ఇప్పుడు ఈ ఫర్దర్ డిఫరెంట్ సిటీస్ మీరు ఎక్స్ప్లోర్ చేశారు, అవును సార్. సౌత్, నార్త్, వెస్ట్, ఈస్ట్. ఓకే, సో ఏంటి సార్ మీరు అబ్జర్వ్ చేసే డిఫరెన్స్ కానీ సిమిలారిటీస్ కానీ ఏంటి సార్? సార్ ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్కటి మనకి ఇష్టమవుతుంది. మనకి సౌత్లో ఓకే, ఇక్కడ రాజస్థాన్ ఈ సైడ్ అంతా అంటే మనకి హై టెంపరేచర్ అంటే 50 వరకు నాకు దొరికింది ఈ లాస్ట్ ఇయర్ సమ్మర్లో. మళ్ళీ లేహ్లో -13 వరకు కూడా నేను ట్రావెల్ చేసిన. ఓకే, మంచి మంచి ఎక్స్పీరియన్స్ దొరికింది. ఇంకా సౌత్లో నాకు ఇంకా ఫస్ట్ ఇప్పుడు ఎంటర్ అయినాను సౌత్కి. సౌత్ మొత్తం పెండింగ్ ఉంది. నార్త్ ఈస్ట్ మంచి వ్యూస్ దొరుకుతాయి సార్. ఓకే, ట్రావెలర్స్కి మంచి బాగుంటుంది అక్కడ ట్రావెల్ చేసేదానికి. ఇంకా యూత్కి కాశీ అంటారు లేలదాకా ఒక ప్రతి ఒక్క బైకర్ను 1 year 2 years ఒకసారి పోతానే ఉంటారు లేలదాకా స్మృతి అంతా. ఓకే రైట్ సార్. సో ఈ ట్రావెలింగ్ లో మీరు డిఫరెంట్ ఫుడ్స్ కూడా టేస్ట్ చేసి ఉంటారు. సో ఆ ఫుడ్ ఎట్లా మేనేజ్ చేస్తారు మీరు? అన్నిటికీ అడ్జస్ట్ కావాల్సి పడుతుంది సార్. ఓకే, నార్త్ ఈస్ట్ అంటే మనకి సిక్కాపట్టే అంటే ఎక్కువ ప్రాబ్లం అవుతుంది సార్. ఎందుకంటే అక్కడ ఫుల్ నాన్ వెజ్, టోటల్ 3 times నాన్ వెజ్ తింటారు. నాగాలాండ్ అంటే మినీ చెన్నై అనే చెప్పచ్చు. వాళ్ళకి ఫేవరెట్ ఫుడ్ వచ్చేసి అక్కడ 3 times నాన్ వెజ్. నాగాలాండ్ లో మాది రైడర్ కమ్యూనిటీ గ్రూప్ ఉన్నారు. అక్కడ 17 ఫస్ట్ టైం పోయినప్పుడు 17 days ఉంటుంది నాగాలాండ్ లో. 17 days లో 15 days ఒక్కొక్కరి ఇంట్లో ఉన్నాను. 15 days వేరే వేరే ఇంట్లో స్టే చేసినాను. ఓకే, ఎక్కడనో ఎవరింట్లోనూ నేను ఫుడ్ తినలేదు. వాళ్ళు చెప్తారు మేము కాంటే వెజ్ చేయిస్తాము లేదంటే నువ్వే చేసుకో అని చెప్తారు. బట్ నేను ఎక్కడ వాళ్ళు ఇంట్లో, ఎందుకంటే వాళ్ళు అదే దీంట్లో అంతా వండుతూ ఉంటారు. బట్ మనకి ఈ తినడానికి ఒక ఫీల్ రాదు. ఓకే, నేను అవుట్ సైడ్ పోయి తింటాను. లేదంటే నా దగ్గర చిన్నగా ఒక క్యాంపింగ్ స్టవ్ అవుతుంది, దాంట్లో మ్యాగీ, ఉప్మా అలాంటివి ఏమైనా చేసుకొని తింటాను. అండ్ ట్రావెలింగ్ స్టార్ట్ చేసినప్పుడు అసే బైకర్ లాగా వాళ్ళు ఏమేమి క్యారీ చేయాలి? డిపెండ్ అవుతుంది సార్, వాళ్ళు ఎక్కడ ప్లేస్ పోతున్నారు, ఎంత టైం తీసుకుంటున్నారు. సో లాంగ్ జర్నీ అరౌండ్ 2-3,000 kilometers వాళ్ళు యా వెదర్ లో ట్రావెల్ చేస్తున్నారు అని డిపెండ్. బైక్ మీద బైక్ మనకి ఎంత పర్ఫెక్ట్ ఉందో ఫస్ట్ బైక్ చెక్ చేసుకోవాలి. దాని జొతకి గేర్స్ కంపల్సరీ. ఒక రైడర్ అంటే స్కూల్ పిల్లలకి యూనిఫామ్ ఎలా ఇంపార్టెంట్, ఒక రైడర్ కి రైడింగ్ గేర్స్ అంతే ఇంపార్టెంట్. మెయిన్ థింగ్ ఒక బెస్ట్ హెల్మెట్, తర్వాత రైడింగ్ జాకెట్, రైడింగ్ ప్యాంటు, రైడింగ్ బూట్స్, గ్లౌజ్. ఇన్ కేస్ మనం వల్ల రైడింగ్ జాకెట్ ప్యాంట్ కొనుక్కోవాలంటే మనకి ఇది వస్తుంది, ఏమంటారు, ఆర్మ్ గార్డ్స్. అట్లా ఆర్మ్ గార్డ్స్ అవి కొంచెం తక్కువ బడ్జెట్లో దొరుకుతాయి, ఒక అంటే వేసుకోవచ్చు. బట్ గేర్స్ ఉంటే బెస్ట్ అని నా ఒపీనియన్. ఓకే రైట్ సార్. సో సార్ ఫర్దర్గా ఎవరైనా రైడ్ స్టార్ట్ చేయాలి అనుకుంటారు, ఓకే, వాళ్ళు స్టార్ట్ ఆఫ్ చేసేటప్పుడు చాలా క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, సో మీకు వచ్చే ఉంటాయి. వాటన్నింటినీ ఎట్లా ఆన్సర్ చెప్పి మీరు స్టార్ట్ చేశారు? నాకు చాలా మంది చెప్తున్నారు నీ వల్ల కాదు, మా రిలేషన్స్ మా ఫ్రెండ్స్ చెప్పినారు నీ వల్ల కాదు, ఊరికే టైం వేస్ట్ చేసుకుంటున్నావు, ఇలా చేసేపోదు, ఊరికే పోవాలంటే ఎక్కడో లోకల్లో ఒక ప్లేస్ పోయి వచ్చారు, అంత దూరం అంతా పోవద్దు, నీకు అక్కడ పోతే దొంగలు ఉంటారు, మళ్ళీ వచ్చి అటాక్ చేస్తారు, మొబైల్ పెట్టుకోపోతారు అని చెప్పినారు. బట్ నాకు దేవుని ఆశీర్వాదం ఉంది, ఇంతవరకు అలాంటి ఎక్స్పీరియన్స్ నాకు ఎక్కడా కాలేదు. ఓకే, సో మీ జర్నీలో ఇక్కడ ఆబ్స్టకిల్స్ కానీ మిలియన్స్ లోకల్ అటాక్ అవడం, దొంగలు అట్లా ఏది జరిగేది ఎక్కడా కాలేదు సార్. సేఫ్ ప్లేస్ చిన్నపుట్ట ఏమైనా ఉంటాయి. బట్ నా ప్రకారం ఏమంటే సార్, ఎవరే కానీ ఎవరో ఒక పర్సన్ మనకి ఏమైనా మిస్టేక్స్ చేస్తే మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ ఏం చేస్తారంటే ఒక ప్లేస్ లేదంటే ఆ ఊరు పేరు చెప్పి ఆ స్టేట్ పేరు చెప్తారు. నాకు ఆ ఒక్క పర్సన్ ఇంకా ఆ స్టేట్కి బ్యాడ్ నేమ్ తీయాలంటే నాకు ఇష్టం లేదు. ఎందుకంటే నాకు అక్కడ 100 members మంచి పీపుల్ దొరకారు, ఒక్కడిని ఇంకా నేను ఆ ఊరు ఆ స్టేట్కి బ్యాడ్ నేమ్ తీసుకురావాలంటే నాకు మీకు ఇష్టం లేదు. ఓకే రైట్ సార్. సో ఓవరాల్గా మీ ఎక్స్పీరియన్స్ మాతో షేర్ చేసుకున్నందుకు ఓకే చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఇన్ఫర్మేషన్ ఇది అందరికీ యూస్ అవుతుంది అని అనుకుంటాను. ఓకే, ఇన్ కేస్ ఎవరైనా మీకు మీ పక్కన ఇంకా రైడర్ యా రైడర్ అయినా కానీ యాವ್ದು ఇన్ఫర్మేషన్ కావాలా, లేదా యాదో ప్లేస్కి పోవాలా, లేదంటే ఏమన్నా నాకు ఎంతవరకు తెలుసు ఇన్ఫర్మేషన్ నేను ఎవరికైనా కానీ
24/7 అవైలబుల్ ఉంటుంది. ఏ టైంలో కాల్ చేసినా నేను కాల్ రిసీవ్ చేస్తాను. వాళ్ళకి ఏం డీటెయిల్ కావాలో ఇస్తాను సార్. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి మీ ఇన్ఫర్మేషన్ మాతో షేర్ చేసినందుకు. అండ్ డెఫినెట్గా మీ జర్నీ అలాగే ఇంకా సక్సెస్ఫుల్గా జరగాలి. మైన్ ఏమంటే నాకు ఇంతవరకు ఇంత ట్రావెల్ చేసినాను, నాకు ಯಾವುದೇ ఒక స్పాన్సర్షిప్ లేదు. ఓకే, హోండా కంపెనీకి అంతా ఈ హోండా స్కూటర్లో ట్రావెల్ చేసినాను కాబట్టి హోండాకి అంతా అప్రోచ్ అయినా ఇదివరకు నాకు అక్కడ ఇంకా ఏమీ రెస్పాన్స్ దొరకలేదు. ఓకే, ట్రై చేస్తున్నాను బట్ ఇంకా ಯಾವುದೇ ఒక కంపెనీ ಯಾವುದೇ ఒక సంఘం ఎక్కడికైనా నాకు స్పాన్సర్షిప్ లేదు. ఓకే, అంతా ఇప్పుడు ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడ పర్సనల్గా ట్రావెల్ చేసుకొని పోతున్నాను సార్. ఓకే. ఏమన్నా సార్, మీరు మంచి ఇంటెన్షన్తో ఈ జర్నీ అంతా చేస్తున్నారు కాబట్టి మీకు మీ జర్నీ అంతా సక్సెస్ఫుల్గా అవుతుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండ్ డెఫినెట్గా గో బైక్తో కూడా ఎంత సపోర్ట్ చేయొచ్చు అది మేము డెఫినెట్గా చేస్తాము. థ్యాంక్ యూ రైట్. అండ్ ఈ పాడ్కాస్ట్ చాలా మందికి హెల్ప్ అవుతుందని అనుకుంటాను. రైట్. అండ్ ఫర్దర్గా మీరు ఎప్పుడు కాంటాక్ట్ చేయాలన్నా కానీ డీటెయిల్స్ ఇవన్నీ కూడా షేర్ చేస్తాము, దానిపైన మీరు కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ. సో ఈరోజు వచ్చి దివాకర్ రెడ్డితో చేసిన మన పాడ్కాస్ట్ మీ అందరికి ఇన్సైట్ఫుల్ గా ఉండి మంచి ఇన్ఫర్మేషన్ వచ్చిందని అనుకుంటాను. అట్లానే మనం ఇన్ ఫ్యూచర్ ఇంకా బైకింగ్ కమ్యూనిటీ రిలేటెడ్ గా చాలా మంది గెస్ట్ ని తీసుకొచ్చి మీకు ఇంకా మంచి డీటెయిల్స్ ఇవ్వాలనే ప్రయత్నం మేము చేస్తాము. అండ్ కీప్ వాచింగ్ గో బైక్ ఛానల్.